ఎందుకమ్మా నేను వేయాలి కదా బటర్ఫ్లై, నువ్వు ఎందుకు వేసావు? నీ బటర్ఫ్లై వేసుకో, నాది ఎందుకు వేసావు? మరి నేనే బటర్ఫ్లై వేయాలి చెప్పు? అక్కడ బటర్ఫ్లై కాదు, అది డక్కు. బ్యాడ్ చిక్కా? నేను వేస్తా హాసిని. టుమారో ఇంకో చిక్కు వేయాలా? నేను వేయను, నాకు బటర్ఫ్లైయే కావాలి. బటర్ఫ్లైస్ ని చిక్కు కూడా అనొచ్చా? ఏమనరు, బటర్ఫ్లై బటర్ఫ్లై అనే అంటారు. చిక్ అంటే హెన్ బేబీ, హెన్ బేబీని చిక్ అంటారు. నువ్వు తప్పు చెప్పావు హాసిని. అమ్మ ఇందాక తుమ్మితే నువ్వేమన్నావురా? అమ్మ ఇందాక ఎన్నిసార్లు తుమ్మింది? 10 times తుమ్మితే నువ్వేమేమి చెప్పావు? 10 times చిరంజీవ అన్నావా హాసి? నువ్వు అప్పుడే పప్పి వేసేసావు. నువ్వైతే నాతో షాపింగ్కి వెళ్ళు, నువ్వు వెళ్ళి వచ్చేసరికి నేను నాది వేసేసుకుంటాను. నువ్వు వచ్చాక వేయాలా మరి? సరే నేను వచ్చాక వేస్తాను, ఎందుకంటే అమ్మకి చాలా వర్క్ ఉంది కూడా ఇప్పుడు. అన్ని ఏంటి ఇవన్నీ కుక్ చేయాలి అమ్మ, ఎందుకంటే ఇవాళ సమీహ వస్తుంది కదా ఇంటికి, అందుకు. ఓకేనా? ఓకే మరి. సమీహ తినాలా? ఇక్కడ ఆకలిస్తుంది అంటే నేను తిని ఇంకా, కానీ ఇంకా ఆకలిస్తుంది. అవును అవును అండి. మమ్మీ చెప్పి ఆకలి అంటే వాళ్ళ మమ్మీ పర్సన్ అని చెప్పింది. లేదు సమీహక్క లేదు, మళ్ళీ తినాలి, మళ్ళీ తినాలి హాస్పిటల్లో అని చెప్పింది. నాన్న అంటే మాల్కి వెళ్తున్నాడు, మరి వెళ్దామా? నాన్నతో మాల్కి వెళ్తావు నువ్వు? ఎందుకో నువ్వు ఎక్కవ కెరజలు పిగ్గు, అది వేరే బేబీని ఎక్కిస్తాడంట, మరి నువ్వు వెళ్ళకపోతే ఓకేనా నీకు? 4 minutes లో రెడీ అవుతావు నువ్వు? నువ్వు ఆల్రెడీ రెడీ కదా, నాన్ననే రెడీ అవ్వాలా, ఇంకా రెడీ అవ్వగానే వస్తాడు నాన్న. ఓకే సరే హాసిని, అయితే నాన్న విల్ కమ్.